చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కిందకి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి టైప్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్. ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది చూద్దాము. మీట్లో ఉండండి, మీలో ఉండండి. ఎవరు ఎంతమంది ఉన్నారు? శ్రీరెడ్డి గారు మీట్లో ఉండాలి. టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. FB50 చేయొచ్చు కదా. FB50 యాక్చువల్గా మనకు తెలుసు, కంపేషన్ పైన ఉంది కదా. FB50 పైన ఉంది ఆల్రెడీ. పైన ఉన్నవన్నీ కాపీ చేయండి. ఈ టీ కోడ్స్ అన్ని మీకు గుర్తుండాలి. ఈ టీ కోడ్స్ అన్ని కూడా మ్యాండేటరీగా మీకు గుర్తుండాలి. కాపీ పేస్ట్ చూడండి. FB50లో మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, సింగిల్ స్క్రీన్ అంటారు. అలాగే F-02 డబల్ స్క్రీన్ లో కూడా మనం ఏం చేసాము, డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. అలాగే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని ఎలా చూస్తాము? FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూస్తాం. అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ సంబంధించిన బ్యాలెన్సెస్ అన్నమాట. అలాగే డాక్యుమెంట్ డిస్ప్లే అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ చూస్తాము అంటే డాక్యుమెంట్స్ టోటల్ అవుట్పుట్. యాక్చువల్లీ FBL3N ఇస్తే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. FBL3N చూపించండి. FBL3N లో ఎస్ఏ డాక్యుమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా FB03కి వెళ్ళారనుకోండి, మీకు ఆల్ టైప్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. అంటే మీరు పోస్ట్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. ఓకే, సో ఇలా డాక్యుమెంట్స్ ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చో మీకు అర్థమైంది. తర్వాత పోస్ట్ విత్ రిఫరెన్స్ కింద టైప్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సార్ నాకు మీ స్క్రీన్ ఏం కనపడట్లేదు శివరాజు గారికి. మీరు రీడ్ అయినామండి, కనిపిస్తుంది మాకు. మీరు రీడ్ అయినామండి. శ్రీరెడ్డినా? అవునండి, రీడ్ అయినామండి, నాకు కనిపిస్తుంది. నవీన్ గారు కనిపిస్తుందా? ఒక్క నిమిషం సార్. రీడ్ అయినామంటారా? నవీన్ గారు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, శ్రీరెడ్డి గారు మీరు రీడ్ అయినామండి. చూడండి. సో పోస్ట్ విత్ రిఫరెన్స్. ఒక డాక్యుమెంట్ ని రిఫరెన్స్ ద్వారా ఎలా పోస్ట్ చేయొచ్చో చూద్దాం. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకేనా? వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే కనపడట్లేదండి ఇంకా. మీ నెట్వర్క్ ఇష్యూ అండి, చెక్ చేసుకోండి సార్. హలో, అది మీరు నెట్వర్క్ ఇష్యూ అండి, చెక్ చేసుకోండి సారీ. ఓకే సార్, కనపడుతుంది. కనిపిస్తుందా? కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంటుంది. కనపడుతుందండి. ఓకే, చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ ద్వారా ఒక డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చో చూద్దాం. పోస్ట్ విత్ రిఫరెన్స్. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. FB50లో పోస్ట్ విత్ రిఫరెన్స్ చేస్తాం. సార్ మీ వాయిస్ వినపడట్లేదు. స్క్రీన్ కనపడుతుంది కానీ వాయిస్ వినపడట్లేదు. అందరికి వినిపిస్తుందా? మిగిలిన వాళ్ళకి వినిపిస్తుందా? హలో, మీ నెట్వర్క్ ఇష్యూ అండి, చెక్ చేసుకోండి సార్. పోస్ట్ విత్ రిఫరెన్స్ FB50కి వెళ్ళాం. ఓకేనా? ఆ డేట్ ఇవ్వండి అక్కడ. డేట్ ఇచ్చారా? క్రింద దగ్గర రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. హలో సార్, నా వాయిస్ మీకు వినపడుతుందండి? మీ వాయిస్ వినిపిస్తుందండి. నా వాయిస్ మీకు వినిపించలేదా? పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వాలి.
ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. సిమ్యులేట్ అంటే ఎక్కడ పైన అక్కడ కాదు, అక్కడ కాదు, డైరెక్ట్ గా సేవ్ చేస్తారు మీరు సిమ్యులేట్ చేయమంటే. నేను చెప్పేది వినిపిస్తుందా మీకు శివరాజ్ గారు? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సిమ్యులేట్ చేయలేదు, మీరు పోస్ట్ చేశారు. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఎట్లా క్లిక్ చేయండి. ఎంటర్ ఇవ్వకండి సార్, ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకండి సార్, ఎంటర్ ఇవ్వకండి. నేను చెప్పినప్పుడే ఇవ్వాలి మీరు ఎంటర్. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లేలోకి వెళ్ళండి, డిస్ప్లే. ఈరోజు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఇది, సిమ్యులేట్ చేయలేదు అండ్ డైరెక్ట్ గా సేవ్ చేశారు, అందువల్ల డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో ఇదేంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అనేది ఓకే, సారీ, ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 8 అనమాట. 8 ఎక్కడ చూపించండి, డాక్యుమెంట్ నెంబర్ 8. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ గా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని అగైన్ మళ్ళీ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ప్రీవియస్ గా మనం ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ ని, అంటే అదే టైప్ డాక్యుమెంట్ మళ్ళీ పోస్ట్ చేస్తాం, అంటే ఆ నెంబర్ ని బేస్ గా చేసుకుని పోస్ట్ చేస్తాం. దాన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. వెళ్ళండి FB50. డేట్ ఇవ్వండి. టాప్ లో గో టు ఉంచండి, టాప్ లో గో టు పైన 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 గో టు పైన ఉంది, మెనూ బార్ లో ఉంది, ఇంకా పైన, ఇంకా పైన క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 8 అడుగుతుంది. అంటే 8 అంటే మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. ఓకే, 8 అనేది రిఫరెన్స్ గా తీసుకున్నారు. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా పోస్ట్ చేసేసాం. క్లియర్ కదా? డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా పోస్ట్, అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేసాం. మళ్ళీ చేద్దాం, కంటిన్యూ చేయండి. టాప్ లోకి వెళ్ళండి, గో టు లోకి వెళ్ళండి, ఎంటర్ చేయండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. అక్కడ డాక్యుమెంట్ నెంబర్ చెప్పనే ఉండలేదు, మీరు ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి సార్, ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్ చేయండి, సేవ్. పోస్ట్ అయిపోయింది. డాక్యుమెంట్ నెంబర్ పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేశారు. 9 తీసుకున్నారు ఈయన. కంటిన్యూ చేయండి, డేట్ ఇవ్వండి, మళ్ళీ గో టు లోకి వెళ్ళండి. నేను చెప్పే వరకు ఎంటర్ ఇవ్వకండి, డేట్ ఇవ్వండి, గో టు లోకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. వెయిట్ చేయండి, ఎంటర్ చేయకండి, వెయిట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 10 ఉంది, లేదు డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి అంటే ఏంటి? డాక్యుమెంట్ నెంబర్ 1 ని రిఫరెన్స్ గా తీసుకుని సేమ్ అదే టైప్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ డాక్యుమెంట్ ని, డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని అదే విధమైన డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ గా మనం ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని అదే విధమైన డాక్యుమెంట్ నెంబర్ ని పోస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ నెంబర్ 7 తీసుకుంటాను. 7 ఇవ్వండి, 10 తీసేసి 7 ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 11 వాజ్ పోస్టెడ్. ఓకే, కంటిన్యూ చేయండి. అగైన్ అర్థమైన పోస్ట్ విత్ రెఫరెన్స్. డేట్ ఇవ్వండి, కోర్టులోకి వెళ్ళండి, పోస్ట్ విత్ రెఫరెన్స్, పోస్ట్ విత్ రెఫరెన్స్. డేట్ నెంబర్ మార్చండి, వేరే నెంబర్ ఇస్తున్నాను, 6 ఇస్తున్నాను. అంటే ఏంటి? డాక్యుమెంట్ నెంబర్ 6 అనేది రిఫరెన్స్ గా తీసుకుని అదే విధమైన డాక్యుమెంట్ వేరే ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్ చేయండి,
సేవ్. క్లియర్ కదా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అంటే ఇలా మనం ఒక డాక్యుమెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుని డాక్యుమెంట్ ని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. అర్థమైందా లేదా? పోస్ట్ విత్ రిఫరెన్స్ అర్థమైందా లేదా? దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ F-02 లోకి వెళ్ళండి. F-02 ఎంటర్ చేయండి. డేట్ ఇవ్వండి. ఇక్కడ కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంచండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇచ్చేయండి. నంబర్ మార్చండి. ఏదైనా అవ్వండి, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 13 వాస్ పోస్టెడ్. ఓకే, ఇలా ప్రీవియస్ గా మీరు ఏదైనా డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ని సేమ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. ఎలా చేయాలో మీకు అర్థమైంది. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. వన్ మోర్ డాక్యుమెంట్ చేయండి. థర్టీన్ కాదు, వేరే నెంబర్ తీసుకున్నాం. ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, మీ ఇష్టం. 2 ఇచ్చారు. ఎంటర్ చేయండి. సేవ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ విధమైన డాక్యుమెంట్ ఉందో అదే విధమైన డాక్యుమెంట్ ని మళ్ళీ పోస్ట్ చేస్తాము. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. క్లియర్ కదా? సార్ ఒక చిన్న డౌట్ చెప్పండి. పోస్ట్ విత్ రెఫరెన్స్ లో ఓన్లీ మనం డేట్ ఒక్కటే చేంజ్ చేస్తున్నామా? మార్చుకోవచ్చండి. మీకు ఏమేం కావాలో మార్చుకోవచ్చు. కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి నేను చెప్తాను. నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతుంది. ఓకే, ఓకే కవర్ మార్చుకోవచ్చు అండి. కింద చేంజెస్ ఉన్నాయి చూడండి. ఏమేం చేంజెస్ అంటే అన్ని చేంజ్ అవ్వవు, కొన్ని మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ టాప్ లో గోటులోకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్ ఉందా పోస్ట్ విత్ రెఫరెన్స్? లేదు. ఓకే, ఇక్కడ అవ్వదు. అంటే ఓన్లీ మనకి గోటులో అంటే సింగిల్ స్క్రీన్ లోనే అవుతుంది. డబుల్ స్క్రీన్ అంటే ఇక్కడ ఉందన్నమాట ఆప్షన్. ఓకే, దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ పోస్ట్ విత్ రిఫరెన్స్ కి లెఫ్ట్ సైడ్ ఉంది ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఇవ్వండి, క్లిక్ చేయండి. డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చి ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయండి. సెటప్ చేసుకోండి. మీరు ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎండ్ యూజర్ గా మనకి కాన్ఫిగరేషన్స్ తోటి మీకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. కానీ ఎందుకు మీ సిస్టంలో సెటప్ చేస్తున్నాను? మీరు యాక్చువల్గా ఒక 40 days లో కోర్స్ అంతా నేర్చుకోవచ్చు. సెటప్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అదేం లేకుండా నేను థియరిటికల్ గా నేను చెప్పాను అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయకుండా నేను స్క్రీన్ షేర్ చేసి చెప్పేసి వదిలేశాను అనుకోండి, దానివల్ల మీకు యూజ్ ఉండదు కదా. అందువల్ల కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తున్నాను నేను. కాన్ఫిగరేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ కాదు, బట్ ఒకసారి సెటప్ చేసి వదిలేస్తాం. తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. క్లియర్ కదా? అర్థమైందా లేదా మీకు ఈ పాయింట్? హలో, అర్థమైందండి. ఎందువల్ల చెప్తున్నానంటే ఎండ్ యూజర్ గా మీరు కాన్ఫిగరేషన్స్ మీరు చేయరు, ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే కాన్ఫిగరేషన్ చేసుకోండి. నేను చెప్తాను ఏముంది, ఒక రోజు చేస్తున్నాం, ఒక 3 days చేసామనుకోండి, ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేస్తాయి. ఇంకా మీరు కాన్ఫిగరేషన్ చేయడం వల్ల మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. మీకు ఏదైనా స్టక్ అయినా, ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చేయిస్తాను కాబట్టి మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. అది కూడా చెప్తున్నాను. క్లియర్ కదా? వినండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎండ్ యూజర్ అంటే ఏంటి? ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, కాన్ఫిగరేషన్స్ తోటి మీకు సంబంధం లేదు. మరి ఎందుకు చేస్తున్నాం మనం? మీరు ఓన్ గా ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయాలంటే చూసుకోండి, లేదు మేము చేయలేమంటే ఇది ఆల్రెడీ శివరాజు గారితో చేస్తున్నాను కదా, మిగిలిన వాళ్ళు ఆ నోట్స్ రాసుకోండి. దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. కాన్ఫిగరేషన్స్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే R2R చెప్తున్నాను, P2P O2C అది బేసిక్ చెప్తాను. R2R ఒకటి నేర్చుకున్నారంటే జాబ్ వస్తుంది.
P2P O2C అనేది అంటే 3 నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి డెప్త్ గా నేర్చుకోండి. R2R కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, 40 ఇవ్వండి ఇక్కడ. పోస్టింగ్ కి ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. 40 ఇచ్చాను. 40 అంటే ఏంటి? డెబిట్. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కాదు, ఇక్కడ, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. 40 ఇచ్చేసాను, అయిపోయింది. తర్వాత బాక్స్ లో డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోవాలి. మనం FS00 పే చేసాం కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఓకే, మీ ఇష్టం. నెక్స్ట్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ బిజినెస్ ఏరియా ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ 50 వారికి అవసరం లేదు, కిందకి రండి. 50 టైప్ చేసి వేరే చోట క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయకండి, తీసుకోరు ఇక్కడ. అలా ఇస్తే పైకి వెళ్ళిపోతుంది చూసారా? పైన 40 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోకూడదు ఇక్కడ. 50 ఇవ్వండి. 50 ఇచ్చి వేరే చోట క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకండి. కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి. అది రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. ఓన్లీ పోస్టింగ్ కీస్ దగ్గర మాత్రమే డ్రాప్ డౌన్ చేయకండి. పోస్టింగ్ కీస్ దగ్గర మాత్రమే డ్రాప్ డౌన్ చేయకండి, మిగతా చోట డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ కింద మళ్ళీ ఇవ్వండి, 40 ఇవ్వండి. కింద బిజినెస్ ఏరియా తర్వాత 40 ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇక్కడ తీసుకోవట్లేదు. ఇచ్చిన తర్వాత వేరే చోట క్లిక్ చేయండి. కింద డ్రాప్ డౌన్ చేయకుండా తీసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకండి సార్, చేయకుండా వేరే చోట క్లిక్ చేయండి. అది అలా ఇవ్వాలి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. వేరేది రెంట్ అకౌంట్ అటాటు ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఓన్లీ GL అకౌంట్స్ ఒకటే డ్రాప్ డౌన్ చేయండి, మిగతా ఏవి చేయకండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గుర్తుండాలి, ఇక్కడ ఇవ్వాలి. మీ కంపెనీ కూడా సంబంధించిన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ శాలరీ ఇద్దామా? ఓకే, వెరీ గుడ్. అన్ని ఒకటే ఇవ్వండి, ఒకటే బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ కూడా ఒకటే బిజినెస్ ఏరియా. మాన్యువల్ గా టైప్ చేసి కర్సర్ వేరే చోట క్లిక్ చేయాలి. అది కిందకి రండి. 50 ఇవ్వండి. మళ్ళీ 50 ఇచ్చేసి డ్రాప్ డౌన్ చేయకుండా వేరే చోట క్లిక్ చేయండి. అది నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అది రెండు. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. చాలు. వెయిట్ గో టు లోకి వెళ్ళండి. టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్, గో టు కదా, ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకేనా? సిమ్యులేట్ అయింది కదా. చూడండి, ఇక్కడ యాక్చువల్గా బ్లూ లైన్ లో ఉంది. ఆ రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ లాస్ట్ లో. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్
బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వలేదు యాక్చువల్గా, మనం ప్రాపర్గా ఇవ్వాలి అక్కడ, మీరు అందువల్ల అలా వస్తుంది. టెక్స్ట్ ఇవ్వండి. బ్లూ లైన్ వచ్చిందంటే టెక్స్ట్ మిస్ అయినట్లు అర్థం. దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి. మొత్తం బ్లాక్ లో ఉండాలి లైన్స్ అనేవి. బ్యాక్ ఇక్కడ శాలరీస్ డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. శాలరీస్ బ్యాంక్ డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. బ్యాక్ ఉంది చూసారా, బ్లాక్ లో ఉంది. ఇలా ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫాస్ట్ డేటా ఎంట్రీలో ఒకేసారి 4-5 ఎంట్రీస్ అనేవి 2 ఎంట్రీస్ పోస్ట్ చేసేస్తున్నాం. టోటల్ గా 4 లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్ అంటే ఏంటి చూపించండి. లెఫ్ట్ సైడ్ చూడండి 1 2 3 4 5 చూడండి 1 2 3 4 చూసారా, అవి లైన్ ఐటమ్స్ అంటారు. అక్కడ నుండి రైట్ సైడ్ వరకు 001 దగ్గర నుండి 50,000 వరకు లైన్ ఐటమ్ 1, 002 నుండి 15,000 వరకు లైన్ ఐటమ్ 2, 003 నుండి 20,000 వరకు లైన్ ఐటమ్ 3, 004 నుండి 20,000 వరకు లైన్ ఐటమ్ 4. ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు, ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, 2 డాక్యుమెంట్స్ చేసాం. ఈసారి 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. ఇవ్వండి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది టెక్స్ట్ ఇవ్వండి. ఓన్లీ జిఎల్ అకౌంట్స్ ఒకటే డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. అది టెక్స్ట్ ట్యాక్స్, అది ట్యాక్స్ అది ఇవ్వకండి, అది తీసేయండి. అది అక్కడ ఏమి ఇవ్వకండి, అవి ట్యాక్సెస్ కి సంబంధించిన టీ తీసేయండి. అది బిజినెస్ ఏరియా ఇవ్వండి. నెక్స్ట్ 40 ఇస్తున్నాం. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. డెబిట్ ఒక జిఎల్, క్రెడిట్ ఒక జిఎల్ తీసుకోండి. సార్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వలేమా డైరెక్ట్ గా? డిస్క్రిప్షన్ ఆప్షన్ లేదు, చూపిస్తాను. మనకు డబుల్ క్లిక్ చేస్తే దానిపైన వస్తుంది కదా, మనం ఇచ్చాం కదా డిస్క్రిప్షన్. చేంజెస్ చేయొచ్చు, నేను చెప్తాను, వెయిట్ చేయండి కొంచెం. ఫాస్ట్ డేటా ఎంట్రీలో మనం ఇవ్వలేమండి, తర్వాత ఇవ్వచ్చు. నేను చూపిస్తాను మీకు ఎట్లా అనేది. సార్ ఇలా ప్రతిసారి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ సెర్చ్ చేయాలంటే కష్టం కాదు. కష్టం అంటే తీసుకోవాలండి. కష్టం అని ఎట్లా అనుకుంటాం, మరి అది మరి చేయాల్సిన వర్క్ అదే. మరి యాక్చువల్ మామూలుగా ఉంటుంది, అక్కడ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇక్కడ కనిపించట్లేదు కదా, మనం తీసుకోవాల్సిందే చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆటోమేటిక్ సెటప్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ గా ఉండాలి. ఇక్కడ ఉండట్లేదు, మనం సెటప్ చేయాల్సిన పని లేదు. అది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి కనిపించట్లేదు. సెటప్ మనం మాన్యువల్ గా చేసేది ఏముండదు. ఒకసారి ఇచ్చామంటే ఉండాలి, ఇక్కడ ఉండట్లేదు స్టేబుల్ గా ఉంటుంది. ప్రతిసారి ఉంటుందండి, చూద్దాం.
ఇవ్వండి బిజినెస్ ఇవ్వండి. మీరు అక్కడ పైన ఏం తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది, అది చేంజ్ చేద్దాం. పైన ఆటోమేటిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలంటున్నారు కదా, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి పైన కనిపిస్తాయి, చూద్దాం. డ్రాప్ డౌన్ చేసినప్పుడు కనిపిస్తుంది అది. ఓకే, 3 ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్ పైన ఉంది టాప్లో, సిమ్యులేట్ చేయండి. సో ఇవి యాడ్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ బ్యాక్. ఇక్కడ మీరు ఇవ్వండి. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఏది కావాలంటే అది ఇవ్వండి. ఇక్కడ టెక్స్ట్ స్టార్ ఇవ్వకండి, మాన్యువల్గా టైప్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే, డాక్యుమెంట్ 16 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇలా మనం ఫాస్ట్ డేటా ఎంట్రీని కూడా చేయొచ్చు. ఏదైనా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, సో ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోవాలి, డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తాము, మనం ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. సో మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేశారు, డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేశారు. అలాగే సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ విత్ రిఫరెన్స్, డబల్ స్క్రీన్ లో పోస్ట్ విత్ రిఫరెన్స్, యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ డేటా ఎంట్రీ కూడా చేశాం. నెక్స్ట్ వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ అక్కడ టైప్ చేయండి. అక్కడ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో నేను చాట్ బాక్స్ లో ఒక పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, అప్రూవల్ పర్పస్. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా మీరు ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేశారు. పార్క్ అంటే ఏంటి, చెక్ చేస్తారు, అది వేరే వాళ్ళు పోస్ట్ చేస్తారు. అంటే ఒక పర్సన్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. అర్థమైందా? సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి, మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి. సో దానికోసం ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. మీరు డాక్యుమెంట్ పార్క్ చేశారనుకోండి, ఏమవుతుంది, మీ సుపీరియర్స్ కి ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్ ఎండ్ లో అడాపర్ ప్రోగ్రామ్ చేస్తారు, మీకు సంబంధం లేదు, అడాపర్ చూసుకుంటారు, వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. మీరు జస్ట్ ఎండ్ యూజర్ అంటే ఏంటి, డేటా ఎంట్రీ చేస్తారు అంతే. సో డేటాని ఎంట్రీ చేస్తారు, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ ఏం చేస్తారు, పార్క్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, వాళ్ళు అప్రూవల్ చేసి పోస్ట్ చేస్తారు. సో పార్క్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తారు, ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఆథరైజేషన్ రావడానికి అనమాట, అలాగే అప్రూవల్ రావడానికి ఏదైనా సరే. ఓకేనా, 1 పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, 1 పర్సన్ అప్రూవ్ ది డాక్యుమెంట్ అన్నారు. వెళ్ళండి, ఇక్కడ ఎస్ఏపీలోకి వెళ్ళండి. FB50కి వెళ్ళండి.
డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ ఎలా పాస్ చేస్తామో చూడండి. డెట్ ఈజీ కాన్సెప్ట్ ఇది. కిందికి రండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అవన్నీ పారామీటర్స్ అన్ని ఫిల్ చేయండి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అన్ని ఫిల్ చేయండి. డెబిట్ చేస్తున్నాం. డెబిట్ అమౌంట్ ఇవ్వండి. సో పార్క్ చేయండి. వెయిట్ పార్క్ చేయండి. సిమ్యులేట్ రైట్ సైడ్ పార్క్ ఉంది చూసారా? పార్క్ క్లిక్ చేయండి. లాస్ట్ లో ఏముంది మెసేజ్? డాక్యుమెంట్ 17 SIVA వాజ్ పార్క్డ్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ పార్క్ అవుతుంది, పోస్ట్ అవ్వలేదు. అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. పార్క్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు, గుర్తుపెట్టుకోండి. పార్క్ డాక్యుమెంట్ ఏమైనా ఇక్కడ పార్క్ అయింది, పోస్ట్ అవ్వలేదు. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఎందుకు పార్క్ చేస్తారు? యాజ్ ఏ ఎండ్ యూజర్ గా లేదంటే యాజ్ ఏ అకౌంటెంట్ గా మీరు ఏం చేస్తారంటే డేటాని ఎంటర్ చేస్తారు సిస్టమ్ లో. ఇప్పుడు ఎలా చేసామో అదే విధంగా చేస్తారు. చేసి పార్క్ చేస్తారు. చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ అనేది ఏమవుతుంది? సుపీరియర్స్ కి మెయిల్ రూపంలో వెళ్తుంది. వాళ్ళు దాన్ని చెక్ చేసి వెరిఫికేషన్ చేసి పోస్ట్ చేస్తారు. అంటే ఆథరైజేషన్ పర్పస్ పార్కింగ్ చేస్తాం ఒక డాక్యుమెంట్. ఓకేనా? దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్ చూడండి. హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ మీన్స్ టెంపరరీ ఇన్ఫర్మేషన్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కాపీ పేస్ట్ చేయండి, సిలబస్ షీట్ లో పోస్ట్ చేయండి. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ డాక్యుమెంట్. వీ నీడ్ టు జనరేట్ ది ఇన్ఫర్మేషన్. జనరేట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వలేదు, ఇంకా యాడ్ చేయాలి, ఇంకా ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో హోల్ డాక్యుమెంట్ ని చేస్తాం. అట్లాగే ఇంకోటి ఏంటి? ఎగ్జామ్ హోల్డ్. ఏ ఇన్ఫర్మేషన్ జనరేట్ అవ్వలేదు? ఏదైనా ఇన్వాయిస్ లో డౌట్లు ఉంటాయి, కరెక్ట్ గా ఉండకపోవచ్చు, తప్పులు ఉండొచ్చు. లేదంటే జిఎల్ అకౌంట్ కరెక్ట్ గా ఇవ్వలేదేమో, బిజినెస్ ఏరియా కరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు, టెక్స్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఏం చేస్తాం? డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. దీన్ని హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెళ్ళండి, ఎసెట్ లోకి వెళ్ళండి. ఇవ్వండి డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అన్ని ఇవ్వండి. ఏమైనా ఇన్వాయిసెస్ లో డౌట్స్ ఉంటాయి, ప్రాపర్ గా చేయకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం.
పైన పైన హోల్డ్ చూసారా, హోల్డ్, అది హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. ఇవ్వండి. లాంగర్ టెక్స్టా, టెక్స్ట్ ఇవ్వకుండా ఇవ్వండి. కొన్ని పని చేయండి, ఎంటర్ చేయకండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ స్లాష్ చేయండి, FB50 ఇవ్వండి. ఎంటర్ చేయొద్దు మీరు, ఎంటర్ చేస్తే కదా నోల్ అవ్వచ్చు. ఇవ్వండి, చెప్తాను, డేట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా అవి ఇవ్వకండి, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఇవ్వకండి. అమౌంట్ ఇవ్వండి. ఇంకేమొద్దు. హోల్డ్ పైన క్లిక్ చేయండి, హోల్డ్, ఇంకేమొద్దు, హోల్డ్ పైన క్లిక్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ మస్ట్ బి కన్వర్టెడ్ రీడ్ లాంగ్ టెక్స్ట్, దానిపైన క్లిక్ చేయండి. కిందకి రండి. ఓకే, క్లోజ్ చేయండి, చెప్తాను. ఎంటర్ చేయండి. ఇప్పుడు హోల్డ్ చేయండి. లాంగర్ టెక్స్ట్, ఓకే, వేరే వేరే చేద్దాం. ఇక్కడ అవ్వట్లేదు, అవుతుంది యాక్చువల్గా, ట్రై చేసి చూడండి. రావట్లేదు, ఎందువల్ల అవ్వట్లేదు. మళ్ళీ చేయండి, ఎంటర్ కొట్టండి, 2 times ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. వెయిట్, లాంగర్ టెక్స్ట్ ఇవ్వండి, అక్కడ టెక్స్ట్ ఇవ్వడుతుంది, ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. మీరు టెక్స్ట్ ఇచ్చారు, ఇవ్వండి. హోల్డ్ చేయండి, హోల్డ్, ఎంటర్ చేయండి, హోల్డ్ చేయండి. టెక్స్ట్ ఇంతకు ముందు ఇచ్చారు కదా మీరు. Whole document must be converted read long text. ఓపెన్, దానిపైన క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. వెయిట్, ఆ ఫస్ట్ 2 lines కాపీ చేయండి, ఫస్ట్ 2 lines. ఫస్ట్ 2 lines అండి, పైన 2 lines, మెసేజ్ నెంబర్ అండ్ 2 lines, ఫస్ట్ 2 lines. ఫస్ట్ 2 lines కాపీ చేయండి సార్. కాపీ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. చూద్దాం, అది ఏంటని చెప్తాను. ఓకేనా, హోల్ డాక్యుమెంట్ అవ్వలేదు, ఎందువల్ల చూద్దాం, చెక్ చేస్తాను నేను. ఓకే, సో యాక్చువల్ దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఇస్తాం అంతే. దాన్ని ఏమంటారు, హోల్ డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. హోల్డ్ పైన క్లిక్ చేస్తే టెంపరీ నెంబర్ అడుగుతుంది అంతే. సో దాన్ని ఏమంటారు, హోల్ డాక్యుమెంట్ అంటారు. ఎందువల్ల అవ్వలేదు చూద్దాము. వెళ్ళండి, ఇంకొకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి మీకు. పేస్ట్ చేయండి, కాపీ పేస్ట్ చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. చూడండి,
అది క్వశ్చన్ మార్క్. కలర్ యాక్షన్ ఫస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి పైన ఉంది అది చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, పార్క్ డాక్యుమెంట్ ఈజ్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్, మీరు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, ఏమవుతుంది ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకి మెయిల్ టైప్ వెళ్తుంది అనమాట. ఎలా వెళ్తుంది, మెయిల్ రూపంలో వాళ్ళకి డాక్యుమెంట్ అనేది వెళ్తుంది, తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్ ఎలా వెళ్తుంది, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, మెయిల్ ఏం వెళ్ళదు. హోల్ డాక్యుమెంట్ అనేది మనకి టెంపరీ అన్నమాట. అంటే మనం ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాన్ని ఏం చేస్తాం, హోల్డ్ చేస్తాం, తర్వాత మళ్ళీ పోస్ట్ చేసుకోవచ్చు. పార్క్ డాక్యుమెంట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్ మనం పాస్ చేసిన వెంటనే మేనేజ్మెంట్ కి వెళ్తుంది అప్రూవల్ కోసం. మరి హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ whichever document not having proper information on the transaction. అంటే ట్యాక్స్ ఇన్వాయిసెస్ సంబంధించిన మిస్టేక్స్ ఉండొచ్చు, ఏమైనా తప్పులు ఏమైనా ఉండొచ్చు, ప్రాపర్ పారామీటర్స్ లేకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తామో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఓకేనా, వెళ్ళండి FB50కి వెళ్ళండి, ఒకసారి చూద్దాం ఎందుకు అవట్లేదు అది, చేద్దాం. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, అక్కడే ఉంటుంది, క్లోజ్ చేయండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ ఉందా, ఇక్కడ హోల్డ్ ఉంది చూడండి, లాస్ట్ లో ఎందుకంటే పార్క్ కింద హోల్డ్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ మస్ట్ బి కన్వర్టెడ్, రీడ్ లాంగర్ టెక్స్ట్. ఎర్ర పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఇట్లా ఎర్ర వస్తే ఏం చేస్తారు, మీరు టికెట్ రైట్ చేస్తారు. అక్కడ కాదు, హోల్డ్ పైన కాదండి, కింద ఎర్రర్ పైన క్లిక్ చేయండి. ఎర్రర్ ఎక్కడ ఉంది, అది ఎర్రర్ వచ్చినప్పుడు టికెట్ రైట్ చేస్తారు. ఓకేనా, ఓకే ఇలా ఉంచండి, చూద్దాం, చెక్ చేస్తాం. ఓకేనా, సో దానిపైన డబల్ క్లిక్ చేసేయండి అంతే, ఆటోమేటిక్గా ఏమవుతుంది, డాక్యుమెంట్ అనేది హోల్డ్ అవుతుంది. దీని ఏమంటారు, హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. అలాగే నెక్స్ట్ ఇంకొక వే ట్రై చేద్దాం మనం. ఇంకోటి చూడండి, పార్క్ డాక్యుమెంట్ చేయడానికి ఇంకొక వే ఉంది చూడండి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసుకోండి. డైరెక్ట్ గా కూడా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు, ఎలా చేయాలో చూద్దాం, వెళ్ళండి. ఇక్కడ కాదండి, మీరు ఏం చేస్తారంటే MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. పార్క్ డాక్యుమెంట్ కి స్పెసిఫిక్ గా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేద్దాం. చూడండి ఎలా ఉంటుందో చూడండి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా, F- పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. ఇది టైటిల్. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ కొన్ని జస్ట్ ఏముంది, చాలా సింపుల్ గా ఉంటాయి. చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్ కింద టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ ని డబల్ స్క్రీన్ అంటే ఒక టీ కోడ్ ఉంటుంది దానికి సపరేట్ గా, దాని ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్స్ ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్డ్ PARKED ఇవ్వండి. పార్క్డ్ ఫస్ట్ లో చూడండి, పార్క్ కాదు, పార్క్డ్. అలా కాదు, ఫస్ట్ లో ఉండి పార్క్డ్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. శివరాజు గారు అక్కడ కాదండి, పార్క్డ్ చూడండి, ఫస్ట్ నుంచి చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. ఫస్ట్ పార్క్డ్ అని రావాలి. అక్కడ కాదండి బాబు, ఫస్ట్ లో ఉండి మీరు మధ్యలో కదా, ఫస్ట్ లోకి రండి సార్. పార్క్ ఎక్కడ ఉంది, మొత్తం తీసేయండి, ఆ లైన్ మొత్తం తీసేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు చేయండి టైపింగ్. పార్క్డ్ PARKED, పార్క్డ్
డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. Park document posting in double screen. F-65. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్ అన్నమాట. అప్రూవల్ పర్పస్ ఇది. ఓకే, వెళ్ళండి F-65 వెళ్ళండి. ఇక్కడ కూడా చేయించి మన డాక్యుమెంట్ ఎలా పార్క్ చేయాలో చూడండి. ఇచ్చారా? ఓకే, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు. ఇక్కడికి వచ్చారు కదా, డేట్ ఇచ్చారు. తర్వాత పార్క్ డాక్యుమెంట్ టైప్ చేయండి. అక్కడ డాక్యుమెంట్ రిఫరెన్స్ దగ్గర పార్క్ డాక్యుమెంట్ అని ఇవ్వండి. 80 కోడ్కి వచ్చారు మీరు, రాంగ్ వచ్చినట్టున్నారు. ఇది కాదు 80 కోడ్. F-65 వచ్చారా మీరు? /n F-65. ఇది పార్క్ డాక్యుమెంట్, మీరు రాంగ్ ఇచ్చారు. F-65 వెళ్ళండి. 65 నాట్ 55. డేట్ ఇవ్వండి. కిందకి రండి. ఎంటర్ ఇవ్వకూడదండి. కింద అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. అక్కడ 40, ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అని చూసారా? ఇక్కడ పైన ఆప్షన్స్ ని బట్టి పైన చూడండి. జిఎల్ అకౌంట్ ఆన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ పైన చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవి ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసింది. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కి ఇవ్వండి. పోస్టింగ్ కి 50. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి మీరు. ఇక్కడ లేదా? ఓకే, నో ప్రాబ్లం. ఎర్రర్ వస్తుంది, ఇద్దాం. వెయిట్ చేయండి. ఇవ్వండి, ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా? డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. మీ బ్యాంక్ అది చార్ట్ ఆఫ్ అకౌంట్ మీది కాదనుకుంటా, చూడండి. మీదేనా? ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ ఎంటర్ చేయండి. టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ ఉంది చూసారా? అది పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 8 వాస్ పార్క్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ఏమైంది? పార్క్ అయింది. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. మరి పార్క్ డాక్యుమెంట్ ఎలా చూడాలి? నేను మీకు 2 టీ కోడ్స్ ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేయండి. చూడండి, పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయటము, అలాగే హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. మీరు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ ని పార్క్ చేశారు. ఈ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి?
అలాగే పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలనే చూద్దాం. ఓకేనా? పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎఫ్బి డిలీట్ చేయాలి. ఫస్ట్ డిలీట్ లో FBV0కి వెళ్ళండి. FBV0 FBV0 ఆ నెంబర్ తీసేయండి. అక్కడ లిస్ట్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్, అది ఎగ్జిక్యూట్ అంటారు. చేయండి. ఇవి మనం పాస్ చేసిన డాక్యుమెంట్స్. ఓకేనా? దీన్ని ఏమంటారు? పార్ట్ డాక్యుమెంట్ 17 and 18 2 డాక్యుమెంట్స్ మనం పాస్ చేస్తాం. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఎలా మనం డిలీట్ చేయాలి? ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్న ఒక డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. లేదా డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా మనకి? ఉందా లేదా? డిలీట్ పార్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇస్తానండి. సో ఒక డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది. లాస్ట్ పార్ట్ డాక్యుమెంట్ 17 SIVA 2003 డెలిటెడ్ అంటే డిలీట్ అయిపోయింది అనమాట. చెక్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. సారీ, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చేయండి. చూసారా, 70 లేదు, ఓన్లీ 18 ఉంది. అంటే ఒక డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. అంతే కదా, ఒక డాక్యుమెంట్ ఏమైంది? డిలీట్ అయింది. మరి ఈ డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది కదా, మరి ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి? ఓకేనా? పార్ట్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి ఒకసారి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. చూసారా, డాక్యుమెంట్ 18 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ. ఇక్కడ గ్రీన్ లో ఉంది ట్యాబ్. అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ మనము పోస్ట్ చేసాము అని అర్థం. ఇలా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు, లేదంటే డిలీట్ కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు, లేదంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి. ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. హోల్డ్ చేయండి. పార్క్ చేయండి. మనం పార్క్ కదా అనుకుంటున్నాము. FB50కి వెళ్ళి ఒక డాక్యుమెంట్ పార్క్ చేయండి. హోల్డ్ చేయండి. పార్క్ చేయండి. పార్క్ కదా, పార్క్ అనుకుంటున్నాను. డాక్యుమెంట్ 19 వాస్ పార్క్డ్. ఈ డాక్యుమెంట్ ఎలా చూస్తాం మనం? హౌ టు డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. ఎటీ కోడ్ చెప్పాను. ఎటీ కోడ్
FBV0 ఇది పార్క్ చేయాలన్నా హోల్డ్ చేయాలన్నా FB చూసారా, ఇది మనం పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్ అన్నమాట. ఈ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయండి. సో ఈ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తాము, డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు, లేదంటే డాక్యుమెంట్ లోకి వెళ్ళి పోస్ట్ కూడా చేయొచ్చు. నాట్ పార్కర్స్ సేవ్ అవ్వాలి, పోస్ట్ అవ్వలేదండి. పార్క్ డాక్యుమెంట్ మీద డబుల్ క్లిక్ చేశారా మీరు? బాగా వెళ్ళండి ఒకసారి. ఎస్ అనండి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. అవి ఇవ్వండి, పారామీటర్స్ ఇవ్వండి. ఇంకా డెబిట్ సైడ్ టెక్స్ట్ అవన్నీ ఇచ్చారా, ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇచ్చారా, సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ నాట్ పార్క్డ్ సిన్స్ నో చేంజెస్ క్యారీడ్ అవుట్. ఫస్ట్ నుంచి వెళ్ళండి. మీకు ఏంటో ఇలా ఉంది సర్వర్లో, కొంచెం అయిపోయింది కదా. టీ కూడా ఇవ్వండి. ఓ పని చేయండి, FB11కి వెళ్ళండి. FB11 FB11కి వెళ్ళారా? డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్, డాక్యుమెంట్ నంబర్ ఇవ్వండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన 19 కదా, డబల్ క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ హోల్డ్ చేశారా, పార్క్ చేశారండి ఇంతకు ముందు? క్లోజ్ చేయండి. మీరు హోల్డ్ చేశారా, పార్క్ చేశారా? పార్క్ చేశాను సార్. పార్క్ చేస్తే కనిపిస్తుంది కదా, ఎందుకు ఇంతకు ముందు పోస్ట్ అయింది మళ్ళీ వెంటనే ఎందుకు అవ్వట్లేదు? అది పార్క్ కాలేదుగా. పార్క్ చేయలేదా? చేయాలి, పార్క్ చేయమని చెప్పాను కదా. పార్క్ చేయండి. పార్క్ అవ్వలేదు కదా సార్. ఎందుకు ఒకటి మీరు చేంజెస్ ఏమైనా చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో వరకు బాగానే అయింది కదా, ఫస్ట్ లో అయింది కదా. 2 T కోర్స్ లో చేసాం అయింది. F-68కి వెళ్ళండి, మళ్ళీ చేద్దాం. F-68 F-68 టీ కోర్స్ కూడా రావట్లేదు. టెక్నికల్ ఇష్యూ అని ఉందా ఏంటి? లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి ఒకసారి. F-68 65 కదా మనం అనుకుంది. సారీ, రాంగ్ ఇస్తున్నాం. 65 డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. 65 రాంగ్ ఇచ్చాం మనం, 68 ఇచ్చాం కదా. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కి ఇవ్వండి 50. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి కరెక్ట్గా ఇవ్వాలి. అది జిఎల్ అకౌంట్స్ అవన్నీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఇచ్చారు కదా. ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్. ఎంటర్ చేయండి.
సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయాలి. సారీ పార్క్ కదా, అక్కడ సిమ్యులేట్ చూడండి, పార్క్ కదా, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పార్క్ అయ్యింది, మనం కరెక్ట్గా ఇవ్వలేదు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఓకేనా? డాక్యుమెంట్ 20 వాస్ పార్క్డ్. ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా చూస్తాము? ఏటీ కోడ్లో చూస్తాము. FBV0 వెళ్ళండి. FBV0 ఎంటర్ చేయండి. ఇది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్ని, అంతే కదా, ఇది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్. పని చేయండి, టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్ని చూడండి. ఇక్కడ డెలీట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ కూడా చేయొచ్చు. డెలీట్ ఉందా చూడండి, అది డెలీట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ డెలీట్ చేసాం కదా, పోస్ట్ చేయండి చూద్దాం. బిజినెస్ ఏరియా ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇస్తే సేవ్ అయిపోతుంది. బిజినెస్ ఏరియా ఇవ్వండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ. ఇలా మనం డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు, పార్క్ చేసిన డాక్యుమెంట్ని డెలీట్ చేయొచ్చు, అలాగే పోస్ట్ కూడా చేయొచ్చు. పోస్ట్ అంటే ఏంటి? సేవ్ చేసేస్తాం అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా? F-02కి వెళ్ళండి. మనకి హోల్డ్ ఎందుకు అవ్వట్లేదు చూద్దాం. F-02 ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఓకే, ఓపెన్ చేయండి. ఇక్కడ రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఇవ్వండి, క్రింద రండి, GL ఇవ్వండి, డేట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి, మీరు టెక్స్ట్ కూడా ఇవ్వాలి, మ్యాండేటరీ, మర్చిపోకండి. టెక్స్ట్ కూడా ఇవ్వండి. సో ఓకే, ఏమి ఇచ్చారు? స్టార్ ఇచ్చారు కదా, ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఎంటర్ చేయండి. టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి. హోల్డ్ చేయండి, హోల్డ్ కదా అవ్వట్లేదు మనకి. హోల్డ్ డాక్యుమెంట్ మస్ట్ బి కన్వర్టెడ్ రీడ్ లాంగ్ టెక్స్ట్ అంట. ఓకే, చూద్దాం, ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే, డైరెక్ట్గా సేవ్ చేసేయండి, నేను చూస్తాను, నేను చెక్ చేస్తాను. అందరికీ రాదు, ఎర్రర్ ఎప్పుడన్నా వస్తుంటుంది, చూద్దాం. మీరు రియల్ టైంలో వస్తే ఏం చేస్తారు? డాక్యుమెంట్ అనేది పోస్ట్ రియల్ టైంలో వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? జాబ్లోకి వెళ్ళినప్పుడు వస్తే ఏం చేస్తారు? టికెట్ రైట్ చేస్తాం. టికెట్ రేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. టికెట్ అనేది రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్ అని సపరేట్, నేను చెప్తాను, అవన్నీ సపరేట్ క్లాసెస్. ఓకేనా? టికెట్ రేట్ చేస్తారు, చూద్దాం ఎందువల్ల అనేది నేను చెక్ చేస్తాను. ఓకే, ఇలా డాక్యుమెంట్ ని మనం హోల్డ్ చేయొచ్చు, పార్క్ చేయొచ్చు. ఓకేనా? అలాగే హోల్డ్ డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు, దానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. పని చేయండి, ఇంకో డాక్యుమెంట్ పార్క్ చేయండి చెప్తాను, పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ చూసాం కదా మనం, ఎలా చూసాము? AT కోడ్ లో చూసాము. ఫస్ట్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం, చేయండి.
టాప్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ హోల్డ్ పార్క్ డాక్యుమెంట్, పార్క్ చేయండి పార్క్. సో డాక్యుమెంట్ ని పార్క్ చేసాం 23, 22. ఈ నెంబర్ని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ? ఎవరు చెప్తారు? పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్, ఏ టీ కోడ్ మనం ఇచ్చాం చూపించండి. FBV0 పార్క్ డాక్యుమెంట్ ని చూస్తాం, లేదా డెలీట్ చేయొచ్చు. మీరు పార్క్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా FBV0నే. అలాగే ఈ కోడ్ టీ కోడ్ కూడా ఉంది, FBL3N. వెళ్ళండి /n FBL3N. మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం GL లైన్ ఐటమ్ డిస్ప్లే, అక్కడ కనిపిస్తుంది. GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. చూద్దాం ఇక్కడ కనిపించినా ఓకే, కనిపించకపోయినా పర్వాలేదు, చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. క్రిందికి రండి. పార్క్ డాక్యుమెంట్ ఆప్షన్ ఉందా మనకి? పార్క్డ్ ఐటమ్స్ ఉంటుంది చూడండి, లాస్ట్ లో పార్క్డ్ ఐటమ్స్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇది పైన 22 చూసారా, ఎల్లో కలర్ లో ఉంది, అది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్. ఓకేనా? ఇక్కడ మనం డాక్యుమెంట్ ని, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఇట్లా డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ హోల్డ్ కూడా చేస్తాము. హోల్డ్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం ఉంది, చెక్ చేద్దాం అది. ఓకేనా? లాస్ట్ చూద్దాం. ఇది పార్క్ డాక్యుమెంట్ అన్నమాట. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి? ఆల్ డాక్యుమెంట్స్, ఇవి ఒకటే కాదు, మీరు డాక్యుమెంట్స్ చాలా పోస్ట్ చేశారు, అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? FB03 ఇవ్వండి, /n FB03 డిస్ప్లే డాక్యుమెంట్స్. నంబర్ తీసేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. ఇవి మీరు పోస్ట్ చేశారు, ఇవన్నీ డాక్యుమెంట్స్. క్లియర్ కదా? 21 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకుంటారు మీరు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారో దానిపైన డబుల్ క్లిక్, ఏదైనా డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఏదైనా దానిపైన. ఇది మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు? పైన హ్యాట్ సింబల్ వచ్చింది, హ్యాట్ సింబల్, హ్యాట్ సింబల్, హ్యాట్ సింబల్, హ్యాట్. చూసారా? ఏ కరెన్సీ ఉపయోగించారు, ఏ రోజు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, అండ్ యూజర్, ఏ యూజర్ పోస్ట్ చేశారు, యూజర్ నేమ్ కూడా కనిపిస్తుంది, ఏ టీ కోడ్ వాడారు, FB50 వాడారు, ఇవన్నీ కనిపిస్తుంది. ఓకే, ఏ టైంలో పోస్ట్ చేశారు, అన్నీ కనిపిస్తాయి. ఓకే, రైట్, క్లోజ్ చేయండి. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఇలా డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ పోస్ట్ చేస్తారు అనేది FB03లో చెక్ చేసుకుంటాం. మరి పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోండి టీ కోడ్. పోస్ట్ చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్, చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB03, FB02. FB02 పోస్ట్ చేసిన డాక్యుమెంట్ కి ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇక్కడ చేయాలి. FB02, FB02 డాష్ లేదండి, FB02 వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ నెంబర్, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ తీసుకోండి, లేదంటే నెంబర్ తీసేసి ఈ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. ఏదైనా ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలా, లైన్ ఐటమ్ 2 చేంజ్ చేయాలా చెక్ చేసుకోవాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి.
చూసారా ఇక్కడ ఏముంది, వ్యాలిడేట్, అసైన్మెంట్, టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే మీరు మార్చుకోగలరు. ఓకేనా? ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ మార్చండి, స్మాల్ తీసేసి క్యాపిటల్ ఇవ్వండి, శాలరీ పెయిడ్ క్యాపిటల్ ఇవ్వండి, ఇంకేదైనా మార్చండి, శాలరీ పెయిడ్ ఎమర్జెన్సీ ఏదో ఒకటి ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ 5 కి టెక్స్ట్ అనేది మార్చుకుంటాం, అన్ని మారవండి, చేంజెస్ చేయలేము ఏది కూడా, అంటే కొన్ని మాత్రమే చేంజెస్ అవుతాయి. ఏంటంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాసెస్ లో. సో ఇక్కడ టెక్స్ట్ మాత్రమే చేంజ్ చేసాం. సేవ్ చేయండి, డాక్యుమెంట్ నెంబర్ 5 కి చేంజెస్ చేసాం. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, లాస్ట్ లో చూడండి, చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, చేంజెస్ చేసాం. మరి చేంజ్ చేసిన వాటిని చెక్ చేసుకోవచ్చు, దానికి ఒక టీ కోడ్ వెళ్ళండి, డిస్ప్లే డాక్యుమెంట్ చేంజెస్, డిస్ప్లే డాక్యుమెంట్ చేంజెస్ FB03, డిస్ప్లే డాక్యుమెంట్ చేంజెస్ FB03. వెళ్ళండి, FB03కి వెళ్ళండి. నంబర్ 5 కదా, ఎంటర్ చేయండి. అదే 5 కదా మనం చేంజ్ చేసాము, 5 నంబర్ 5 కి చేంజ్ చేసాము, ఎంటర్ చేయండి. ఏ లైన్ క్లిక్ చేసి లైన్ ఐటమ్ 1 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి చేంజ్ చేస్తారు మీరు లాస్ట్ లో, మీకు కనిపిస్తున్నాయా? ఇదే మీరు చేంజ్ చేస్తారు. ఇవే కదా మీరు చేంజెస్ చేసింది, అదే సార్, అవే కదా. 1 minute. సరే, ఇవే మనం చేంజ్ చేస్తాం. ఇది వేరేలా కూడా కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఏమేమి చేంజెస్ చేసామనేది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది మనకి. డిస్ప్లే చేంజెస్ FB03లోకి వచ్చామా, బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? డిస్ప్లే డాక్యుమెంట్ FB03 ఇమేజ్ ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇక్కడ కాదు, అది MS వర్డ్లోకి వెళ్ళండి. డిస్ప్లే చేంజెస్ డిస్ప్లే చేంజెస్ కాదండి, డిస్ప్లే డాక్యుమెంట్, అది చేంజెస్ కాదు. చేంజెస్ తీసేయండి, ఓన్లీ డాక్యుమెంట్ డిస్ప్లే. ఇంకోటి దీనికి వేరే ఇక్కడ చెప్తాను, చేంజ్ లైన్ ఐటమ్ FB09కి వెళ్ళండి. FB09 చేంజ్ లైన్ ఐటమ్స్ టీ కోడ్, ఇది FB09. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ అనమాట. ఇక్కడ లైన్ ఐటమ్ 1 కింద ఏమో చూడండి, లైన్ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ మనం టీ కోడ్ ఏమి ఇచ్చాము, చేంజ్ లైన్ ఐటమ్ FB09 ఇచ్చాం. ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ కనిపిస్తుంది, కంపెనీ కోడ్ ఉంది. లైన్ ఐటమ్ 1 చూస్తారా, లైన్ ఐటమ్ 2 చూస్తారా? 1 చూస్తారా? ఇక్కడ 1 ఉంది, అంటే లైన్ ఐటమ్ 1 వరకే మనం చూస్తున్నాం. ఎంటర్ చేయండి. ఇది మనం చేంజ్ చేసి ఇలా రెడ్ లో కనిపిస్తుంది, ఇది మనం చేంజెస్ చేసాం. ఇంతకుముందు చూసి డిస్ప్లే అది కాదండి, ఇది ఇక్కడ చూడాలి. టీ కోడ్ యాడ్ చేసుకోండి, డిస్ప్లే చేంజ్డ్ లైన్ ఐటమ్స్, డిస్ప్లే చేంజ్డ్ లైన్ ఐటమ్స్. చేంజ్డ్ లైన్ ఐటమ్, డిస్ప్లే చేంజ్డ్ లైన్ ఐటమ్స్, ఇది టీ కోడ్ FB09. ఇక్కడ మనం చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది. సో ఇట్లా మనం డాక్యుమెంట్ కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. మీరు పాత్రలో కూడా చెక్ చేసుకోవచ్చు. చేంజెస్ డిస్ప్లే అనేవి నేను పాత్ చూపిస్తాను, వెళ్ళండి. /n ఇవ్వండి, హోమ్ స్క్రీన్ వెళ్ళండి. మీరు పాత్ ద్వారా వెళ్తానంటే వెళ్ళొచ్చు. హోమ్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. /n ఇదేంటి, ఎండ్ యూజర్ స్క్రీన్. వెళ్ళండి, అకౌంట్ లోకి వెళ్ళండి. అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్,
జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఎంట్రీ ఇవ్వండి. డాక్యుమెంట్ ఎంట్రీస్ ఇక్కడ ఉన్నాయా? డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీస్లో కాదు, డాక్యుమెంట్లోకి వెళ్ళండి. దాని కింద ఇంకోటి చూడండి. అది చూడండి, చేంజ్ లైన్ ఐటమ్స్, డిస్ప్లే జనరల్ లెడ్జర్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. డిస్ప్లే చేంజెస్ FB04 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. 1 by 1 క్లిక్ చేస్తే మీరు ఏమేం చేస్తారో మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ FB04 పైన డబుల్ క్లిక్ చేయండి. మీరు వేరే దాంట్లోకి వెళ్ళారా? మళ్ళీ ఎంటర్ చేయండి. మీరు ఏం మార్చారు? టెక్స్ట్ మార్చారు. చూడండి, టెక్స్ట్ ఏం మార్చారు? మీరు డాక్యుమెంట్ నెంబర్ 5కి ఏం చేంజ్ చేశారు? టెక్స్ట్ అనేది మాత్రమే చేంజ్ చేశారు. టెక్స్ట్ అన్నమాట, టెక్స్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇట్లా మీరు పోస్ట్ చేసిన వాటికి ఏమేం చేంజెస్ చేశారనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. GL లైన్ ఐటమ్ డిస్ప్లే చూసాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. FBL3N పాత్ చూడండి, /n FBL3N బ్యాక్. అగైన్ పాత్లోకి వెళ్ళకండి, ఇక్కడే బ్యాక్ వెళ్ళండి. FBL3N యూజ్ చేసాం కదా, GL లైన్ ఐటమ్ డిస్ప్లే, ఆ పాత్ నేను చూద్దామంటున్నాను. ఇక్కడ మనకి అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లో ఉంటాయి ఇవన్నీ. అకౌంటింగ్లోకి వెళ్ళండి. అకౌంటింగ్లో ఉంటాయి. అకౌంట్లో చూసారా? ఇక్కడ ఉన్నాయి చూసారా? FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL బ్యాలెన్సెస్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. పార్ డాక్యుమెంట్ కూడా కనిపిస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇట్లా చాలా ఉంటాయండి. 1 by 1 చెక్ చేయండి మీరు. నేను చెప్పే మాత్రం టీ కోడ్స్ అవన్నీ మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అడిషనల్. ఓకే, సో నేను చాట్ బాక్స్ లో ఏదైతే టైప్ చేస్తున్నానో అవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? సో FB02లోకి వెళ్ళండి ఒకసారి. డాక్యుమెంట్ చేంజ్, ఎగ్జిక్యూట్ చేయండి. FB02 ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా మనం కొన్ని మాత్రమే చేంజ్ చేయగలం. 3 లైన్స్ పైనవి చేంజ్ చేయలేము. వీటిని ఏమంటారు? గ్రే అవుట్ మోడ్ అంటారు. గ్రే అవుట్ లో ఉన్నాయి, మనం మార్చలేమంటారు. కొన్ని చేంజ్ చేయలేము. ఓకేనా? క్లియరా కదా? ఎస్ సార్, నో? ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేయండి, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేసాను. టైప్ చేసుకుని చెప్తే 3 months పడుతుంది ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఇట్లా చెప్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నేను టైప్ చేసి ఉంచాను, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేయండి. సార్ ఒక నిమిషం, ఆల్రెడీ చాలా టైం అయింది ఈరోజు. వెయిట్ చేయండి, అయిపోయిందండి. లాస్ట్ 10 minutes. ఎవరు టైం ఏంటంటున్నారు? ఎవరు? శ్రీరెడ్డి గారు, మీరు ఒక విషయం చెప్తున్నానండి. SAPలో సక్సెస్ అవ్వాలంటే, ఎండ్ యూజర్ గా సక్సెస్ అవ్వాలన్నా పేషెన్సీగా గంటలు కూర్చోవాలి. ఓకే ఓకే సార్. అట్లయితేనే సక్సెస్ అవుతారు. ఈరోజు టైం అయిపోయింది, హాఫ్ అన్ అవర్ టైమే, 15 minutes టైం అంటే సక్సెస్ అవ్వరు. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను 2 hours కూర్చున్నా, 3 hours కూర్చున్నా వినాలి మీరు. ఓకేనా? SAPలో సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ లేకుండా ఎవరు కూడా SAPలో సక్సెస్ అవ్వరు. ఒక డాక్యుమెంట్ సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఆ పారామీటర్స్ చాలా డెడికేట్ గా, కేర్ఫుల్ గా ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు తప్పు చేయకూడదు, మిస్టేక్ చేయకూడదు. చాలా ఉంటాయి. డెడికేట్ గా, పేషెన్సీగా కూర్చోవాలి. పేషెన్సీ లేని వాళ్ళు SAPలో సక్సెస్ అవ్వలేరు, ముందే చెప్తున్నా. అకౌంటెంట్ గా వెళ్ళారనుకోండి, 30,000 20,000 ఉంటుంది శాలరీ. అదే SAPలో వెళ్ళారనుకోండి, ఎండ్ యూజర్ గా చాలా శాలరీస్ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఫాంట్ సైజ్ తగ్గించండి కొంచెం. ఫాంట్ సైజ్ తగ్గించండి.
పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్. చూపించండి పైన ఎక్కడ ఉంది అది చూడండి. యాజ్ ఏ ఎండ్ యూజర్కి ఏముండాలి క్వాలిటీ అనేది? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఒక ఎండ్ యూజర్ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే, లేకపోతే అవ్వదు. ఓకేనా? సో అవి ప్రాపర్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. మనం బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఎందుకు ఉపయోగపడుతుంది బిజినెస్ ఏరియా అనేది? బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పే చేస్తాం. ఒక 100 బిజినెస్ ఏరియాస్ లో కమిషన్ పే చేస్తాం. సో బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల ఏమవుతుంది? హైదరాబాద్ బిజినెస్ ఏరియాలో ఎంత కమిషన్ పే చేసాము, వైజాగ్ బిజినెస్ ఏరియాలో ఎంత కమిషన్ పే చేసాము, చెన్నై బిజినెస్ ఏరియాలో ఎంత కమిషన్ పే చేసామంటారు. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపీ లో బ్రాంచ్ అంటాం కదా, బ్రాంచ్ అని పిలుస్తాం. నాన్ ఎస్ఏపీలో ఏమంటాము? బ్రాంచ్ అంటారు. ఈ బ్రాంచ్ నే ఇక్కడ బిజినెస్ ఏరియా అంటారు. ఎగ్జాంపుల్ కమిషన్ పే చేసాం, 10 బిజినెస్ ఏరియాలకి కమిషన్ పే చేసాం. సో ఏం అర్థమవుతుంది? మనం రిపోర్ట్ జనరేట్ చేస్తాం, అప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. అప్పుడు 10 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. కమిషన్ పెయిడ్ వైజాగ్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, విజయవాడలో ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, చెన్నైలో ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. ఏమని వస్తుంది అప్పుడు? రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే సెగ్మెంట్ ఇస్తాం. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఎన్ని ఉంటాయి ఎవరు చెప్తారు? పారామీటర్స్ డెబిట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, క్రెడిట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఎవరు చెప్తారు? 75 పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ బిజినెస్ ఏరియా ఒక పారామీటర్, సెగ్మెంట్ అనేది ఒక పారామీటర్, ప్రాఫిట్ సెంటర్ ఒక పారామీటర్, కాస్ట్ సెంటర్ ఒక పారామీటర్. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో కమిషన్ పెయిడ్ ఉంది. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి, బిజినెస్ ఏరియా వైజ్ ఎంత కమిషన్ పే చేసామని తెలుసుకోవడానికి ఈ బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. లేదా సెగ్మెంట్ ఉంది, సెగ్మెంట్ అయినా అంతే. కమిషన్ సెగ్మెంట్ వైజ్ ఎంత కమిషన్ పే చేసాము. సెగ్మెంట్ అంటే తెలుసు కదా, సపరేట్ డివిజన్ అన్నమాట, సపరేట్ పార్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ప్రియాలోనే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ ఆయిల్ ఉంది, రిలయన్స్ ఆయిల్ లో రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఉంది ఒక సెగ్మెంట్, రిలయన్స్ పెట్రోలియం ఒక సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఒక సెగ్మెంట్. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఈ సెగ్మెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? మనకి సెగ్మెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రాఫిట్ సెంటర్స్ అయినా కాస్ట్ సెంటర్స్ అయినా అంటే ఏదైనా ఒకటండి. 75 పారామీటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి బిజినెస్ ఏరియా ఇస్తే అడ్వాంటేజ్ ఏంటి కదా చూపించండి. వీ కెన్ జనరేట్ రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. చూపించండి, అది హైలైట్ చేయండి. సో బిజినెస్ ఏరియా ఇస్తాం, ఎంట్రీ పోస్టింగ్ ఎందుకు ఉపయోగిస్తాం? వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్. సెగ్మెంట్ ఇస్తాం, దానివల్ల ఉపయోగం ఏంటి? వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్. అలాగే వీ కెన్ ఎబుల్ టు జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్. అంటే ఏమైతే మనము పారామీటర్స్ ఇస్తామో ఆ పారామీటర్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము అని అంటాం. రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ ఇలా జనరేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ F.01 వెళ్ళండి. F-01 ఓకే, ఇది శాంపిల్ డాక్యుమెంట్కి వచ్చాను కదా. ఓకే, సో రిపేర్ జనరేట్ సపరేట్ క్లాస్ ఉంది, అప్పుడు చెప్తానండి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతా, టైం కూడా అయిపోయింది కదా, 1.5 hours అయిపోయింది. ఓకేనా? ఎనీవే ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి మనకి ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్
ఇవన్నీ ఉపయోగపడతాయి. క్లియర్ కదా? బిజినెస్ ఏరియా వైజ్, బ్రాంచ్ వైజ్ కూడా మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, హోల్డ్ ఎలా చేయాలి, పార్క్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాము. ఒక 1 minute లైన్లో ఉందని చెప్తాను. I'm sorry, f.01 ఇవ్వండి కమాండ్ ఫీల్డ్ లో. f.01 /n f.01. ఇక్కడ చూడండి, బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మన టైటిల్ బార్ లో ఏమో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది చూడండి. టైటిల్ బార్ అంటే ఏంటి? అది మెయిన్ టైటిల్ బార్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది టైటిల్ బార్. అది దాని పైన ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అది టైటిల్ బార్ అంటారు. ఎగ్జాంపుల్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. సో మనం కంపెనీ కోడ్ లెవెల్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. వెర్షన్ అడుగుతుంది, డ్రాప్ డౌన్ చేయండి. యుఎస్ఏ ఉంటుంది చూడండి, యుఎస్ఏ మనం క్రియేట్ చేయాలి. యాక్చువల్గా వెర్షన్ క్రియేట్ చేయలేదు కాబట్టి యుఎస్ఏ ఇస్తున్నాము. యుఎస్ఏ కొన్ని యుఎస్డి ఏదైనా ఉంటుంది చూడండి. ఫైండ్ లోకి వెళ్ళి యూ టైప్ చేయండి, యుఎస్ టైప్ చేయండి. రాలేదా? ఇంకా క్రిందికి రండి. యునైటెడ్ స్టేట్స్ అది ఇవ్వండి, అది ఇవ్వండి. బిఏ యుఎస్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవి రిపోర్ట్స్ చూసారా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. ఇవన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అలా కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇవన్నీ కంపెనీ కోడ్ లెవెల్లో చేసేస్తాం. బ్యాక్ వెళ్ళండి. ఇలా కాదు, మనకి ఎలా కావాలి? బిజినెస్ ఏరియా వైజ్ కావాలి. ఇక్కడ బిజినెస్ ఏరియా చూడు కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నాం. బిజినెస్ ఏరియా ఇవ్వండి. అది ఒక బిజినెస్ ఎగ్జిక్యూట్ చేయండి. అంటే బిజినెస్ ఏరియా వైజ్ తీసుకుంటున్నాం. చూసారా, ఓన్లీ బిజినెస్ ఏరియా వైజే వచ్చిన రిపోర్ట్స్ అనేవి. ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు రిపోర్ట్స్ ఎలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తారు? మనం ఏం చేయము, సపరేట్ కాన్సెప్ట్ ఏముంటుంది దానికి. మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. 2022 ఉంది చూడండి మిడిల్ లో. అంటే ఏంటి? డిఫరెన్స్ వాల్యూ అనమాట. అది డిఫరెన్స్ వాల్యూ అని ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మిడిల్లో. ఓకేనా? 22 కూడా ఉంది. ఎందువల్ల ఉంది? ఆ ఇయర్ కి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, బాకలండి. మనం ఒక బిజినెస్ ఏరియా తీసుకున్నాం. సో బిజినెస్ ఏరియా వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ అనేవి. అలాగే పీరియడ్స్ వైజ్ చూడండి, 1 to 16 ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఐపిలో మనకి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? ఎస్ఐపిలో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? మనకి పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరు చెప్తారు? 13 పోస్టింగ్ 3 స్పెషల్. టోటల్ గా 12 అండి, 13 కాదండి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఎస్ఐపిలో మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 month ఇది ఈక్వల్ 12 పోస్టింగ్ పీరియడ్స్. అడిషనల్ గా 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి.
12 పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? రెగ్యులర్ అన్నమాట, ఒక మంత్ కి ఒక పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఆడిట్ కరెక్షన్ చేయడానికి, అలాగే కొన్ని చేంజెస్ చేయడానికి వాటికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కింద కనిపిస్తుంది చూసారా, 1 to 16 చూడండి, చూపించండి ఎక్కడ. మళ్ళా ఇక్కడ కూడా మన డేట్ అది మార్చుకోవచ్చు, ఈ పీరియడ్స్ మార్చుకుని పీరియడ్స్ వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. పీరియడ్స్ వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత కరెన్సీ వైజ్ కూడా చేసుకోవచ్చు. పైన బిజినెస్ ఏరియా కింద కరెన్సీ ఉంది చూడండి, బిజినెస్ ఏరియా కింద కరెన్సీ ఉంది, దానిపైన పైన బిజినెస్ ఏరియా ఎక్కడ ఇచ్చారు, పైన ఇచ్చారు. సో కరెన్సీ వైజ్ మనకు డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. మనం INR ఒకటే వస్తుంది, వేరే రావు, ఎందువల్ల మనం ఒకటేగా తీసుకున్నాము. కరెన్సీ వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అలాగే GL అకౌంట్ వైజ్, పైన GL అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఒక GL తీసుకోండి, రెంట్ GL తీసుకోండి. చూసారా, GL వైజ్ కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి, 2 దగ్గర ఇంకొక GL ఇవ్వండి. 2 దగ్గర ఫ్రమ్ GL 400 300 ఇచ్చారు, 2 దగ్గర ఇంకొక GL ఇవ్వండి ఫ్రమ్ 2. పర్చేజెస్ యూజ్ చేయలేదు కదా మనం, సాలరీస్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇట్లా అన్నమాట. సో బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు, బాక్కలండి బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ క్రియేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే బిజినెస్ ఏరియా వైజ్ చేయొచ్చు, కరెన్సీ వైజ్ చేయొచ్చు, పీరియడ్స్ వైజ్ క్రియేట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి. లెడ్జర్స్ OL ఉంది చూడండి, ఓఎల్ అంటే మీనింగ్ ఏంటి, లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్ ఇది IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు, IAS. లెడ్జర్స్ వైజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా క్రిందికి రండి, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు మనం, తర్వాత చెప్తాను నేను చాలా టైం కదా. సో ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి, F.01. క్లియర్ కదా ఇది. సో ఇదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. మీరు కీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది సెషన్ అండి. రేపు మార్నింగ్ మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. ఈరోజు నేను చెప్పిందంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఓకేనా, రేపు మార్నింగ్ చెప్తాను. ఇంకా మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి క్లాసెస్, ఇప్పుడేమవు చాలా టైం పడుతుంది. రికార్డింగ్ ఆఫ్ చేయండి. మనకి ఎందుకు పోస్ట్ అవ్వలేదు, డాక్యుమెంట్ హోల్డ్ ఎందుకు అవ్వట్లేదు, FB